హలో అందరికీ. మాకు ట్రైనింగ్ అయితే నిన్నటితో అయిపోయింది. ఈరోజు మాకు రథయాత్ర అని చెప్పేసి మా స్కూల్లో ఆప్షన్ హాలిడే తీసుకున్నారు. మా పిల్లలిద్దరికి కూడా ఈరోజు కాలేజ్కి అయితే వెళ్ళలేదు. ఒకళ్ళు టీసీ కోసం, ఒకళ్ళు మార్క్ లిస్ట్ కోసం అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా నేనైతే ఫుల్ టైర్డ్ అనమాట. మార్నింగ్ కూడా లేట్గా లేచాను. అంతా ఈరోజు అంతా లేటు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేసేసి నిద్రపోయి 3:19కి మెలకు వచ్చిందనమాట. లేచాను. మా హస్బెండ్ ఇక్కడ మామిడి తోటలో మొక్కలు వేసానని చెప్పేసి అన్నారు. అంటే అన్ని సీడ్స్ వేసానన్నారు, అన్ని విత్తనాలు. పాపం వర్షం పడుతుంది అనుకొని తనైతే సీడ్స్ అయితే వేసేసారు. 3 days నుంచి చాలా కూల్గా, అది కూల్ అని అనలేము, హాట్ అని అనలేము. అటు ఎండ కాదు, ఇటు చల్లదనం కాదు, చంపేస్తుంది. ఆ ఎండ మూగండి అంటారు కదా, ఆ ఎండ చాలా దారుణంగా ఉంది. మా ట్రైనింగ్ అప్పుడు కూడా ఇట్లానే ఎండకే సఫర్ అయిపోయాము. పాపం సీడ్స్ వేసిన రోజు వర్షం పడేలా ఉంది. వర్షం పడిద్ది ఒక 2-3 days అని చెప్పేసి పాపం సీడ్స్ అయితే వేశారు. ఆ రోజు నుంచి ఒక్క చుక్క వాన పడలేదు. మరి ఆ సీడ్స్ మరి రావాలి అంటే మనం ఒక 2-3 days, ఒక 1 week అయినా సరే వాటర్ అయితే పొయ్యాలన్నమాట. సో మా పక్కనే ఆ పొలానికి పక్కనే చెరువు ఉంటే ఆ చెరువులో వాటర్ ఉంటే ఇంకా వాటర్ అయితే పట్టుకొని వస్తున్నారు. నేను, మా పాప, మా బాబు, మా హస్బెండ్ నలుగురం అయితే వచ్చాము. సో మా పిల్లలు అయితే, మా బాబు అయితే రానని అన్నాడు. నేనే ఇంకా ఫ్యూచర్లో మనకి ఏ జాబ్స్ లేకపోతే మనకి వ్యవసాయమే బతుకుదెరువు అవ్వచ్చు, నీకు కూడా మనీ జనరేట్ చేయడానికి ఒక సోర్స్ అయితే ఉంటుంది, నువ్వు అట్లా రాను చెయ్యను అంటే నీకు ఇప్పుడు తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా నేను పాపం వాడిని బలవంతంగా అయితే తీసుకొచ్చాను. ఆ 2 బకెట్లతోటి మేమైతే నీళ్ళు అయితే పొయ్యలేము, కానీ ఏదో ఉడత భక్తి సాయం అన్నట్టు ఆయన నీళ్లు మోస్తుంటే మేము ఏదో కొంచెం, నేను మా అబ్బాయి నీళ్ళు చెరువులో కూడా మేము దిగి తేలేంలే, అతనే తీసి ఇచ్చేవాళ్ళు. మేమిద్దరమేమో పట్టుకొని వచ్చి పెట్టేవాళ్ళం. మా పాప ఉత్త షోయింగ్ పాప, అది అన్నా నెప్పి అన్నా నెప్పి, అది ఇది ఎందుకు పనికిరాదు. మరి ఫ్యూచర్లో ఎట్లా బతికిద్దో ఏందో కానీ నాకు మా అమ్మాయిని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంకా ఫైనల్లీ మొక్కలన్నీ చూసాము. నాకు కూడా చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఇదంతా దున్నించారు, ఎంత కష్టపడ్డారో దున్నించి. అంటే పశువులు ఏం రాకుండా అక్కడ ముళ్ళు చెట్లు ఉంటాయి కదా, అవి కొట్టించి అడ్డుగా వేశారు. పాపం ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుందో ఉండదో తెలీదు. అన్ని సీడ్స్ వేశారు, బీరకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా బంతినారు, పాలకూర, తోటకూర, చుక్కకూర అన్నీ వేశారు. చూద్దాం ఏమవుతుందో. మీరు కూడా వర్షం పడాలని చెప్పి గట్టిగా దండం పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.